హే గైస్, ఐఎమ్ ప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై హ్యాపీ లిటిల్ స్పేస్. ఈ రోజు అయితే శ్రీరామనవమి డే అంతా ఎలా స్పెండ్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే సన్ రైజ్ చూద్దాం రండి. సన్ రైజ్ చూసి కాస్త టైం వేస్ట్ చేశాక బెడ్ అయితే సెట్ చేసేద్దాం. ఫస్ట్ బెడ్ సెట్ చేస్తే చాలా కామింగ్ అండ్ రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. మీలో ఎంతమంది లేచిన వెంటనే బెడ్ సెట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్. 12 seconds later. మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని. A few minutes later. ఇప్పుడు అదెందుకు అడిగాను అనుకుంటున్నారా? సో అదైతే జరిగింది ఈ రోజు నాతో. ఏంటనేది నేను వీడియో మధ్యలో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయ్యి డైలీ టాస్క్ అయితే చేయాలి. యూజువల్లీ ముందు రోజే కిచెన్ క్లీనింగ్ అవన్నీ అయిపోతాయి. బట్ నేను బయటకు వెళ్ళాను అండ్ మమ్మీ పూజకి కావాల్సినవన్నీ సెట్ చేసుకొని ఆ హడావడిలో పడిపోవడం వల్ల కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. సో అవైతే కంప్లీట్ చేసుకోవాలి. అన్నట్టు ఈ రోజు నేను వేసుకోపోయే డ్రెస్కి ఒక పెద్ద చరిత్ర కాకపోయినా ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. గెట్ రెడీ విత్ మీ షార్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అందులో స్టోరీ అయితే చెప్తాను, తప్పకుండా చూడండి. సో గైజ్, మన నెక్స్ట్ టాస్క్ వచ్చి చిట్టిగాడిని ఆన్ చేయడం. వీడే మా చిట్టిగాడు. సో ఈయన ఆన్ చేస్తే ఇల్లంతా క్లీన్ చేస్తాడనమాట. సో ఆన్ చేద్దాం రండి. మీ ఇంట్లో సడన్ ప్లాన్స్ అంటూ ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయా? మా ఇంట్లో అయితే జరుగుతూ ఉంటాయి. ఈ రోజు అలాగే ఒక సడన్ ప్లాన్ వచ్చింది. యాక్చువల్గా మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. బట్ మమ్మీ డాడీ అయితే ఊరు వెళ్తున్నారు, ఊర్లో టెంపుల్కి. సో నేను అన్నయ్య ఇక్కడ ఉన్న టెంపుల్కి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకా సడన్ ప్లాన్స్ అంటే తెలిసిందే కదా. మమ్మీ డాడీ ఇద్దరు అయితే ఫాస్ట్ గా రెడీ అయిపోయారు. మమ్మీ పూజ అంతా చేసుకుని అయితే వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. ఇంతకీ అసలు శ్రీరామనవమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసా? అంటే రీజియన్ బట్టి కాజ్ మారిపోద్ది. అంటే కొంతమంది శ్రీరాముడు బర్త్డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తారు. మన సైడ్ వచ్చేసరికి కళ్యాణం చేస్తారు. అండ్ ఆల్సో గుడ్ విన్నింగ్ ఓవర్ బ్యాడ్ అన్న రీజన్ కూడా చేస్తారు. లేట్ అవుతుంది, మనం కూడా త్వరగా బాత్ చేసి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఒక క్విక్ ట్రాన్సిషన్తో టడా రెడీ. చాలా లేట్ అయింది. త్వరగా దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే దారిలో చెప్తాను అసలు ఏమైంది అన్నది. సడన్ ప్లాన్ వేసుకొని మమ్మీ డాడీ ఊరు వెళ్ళారు కదా. వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని. సో అది బేసిక్గా ఏమైందంటే, నేను అంత ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి గెట్ రెడీ విత్ మీ అదంతా షూట్ చేసేసుకొని వెళ్ళిపోయే ముందు లిటరలీ వెళ్లే ముందు సడన్ రియలైజేషన్, మమ్మీ డాడీ కార్ తీసుకొని వెళ్ళారు అండ్ నేను అన్నయ్య ఇప్పుడు బైక్ పైన వెళ్ళాలన్నమాట. అండ్ నా అవుట్ఫిట్ చూసారు కదా, అండ్ అప్పటికే ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇక ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అలానే వెళ్ళిపోయాను. అవుట్ఫిట్ చేంజ్ చేయాలని థాట్ కూడా రాలేదు. ఎలా అంటే ఇంకా లిటరలీ డోర్ లాక్ చేసే టైంలో నేను రియలైజ్ అయ్యాను. ఇంకా చేసేది ఏం లేక అలానే వెళ్ళిపోయాను. ఉంటారండి నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఎవ్రీ గర్ల్ నా సిచ్యువేషన్ రిలేట్ అవ్వగలరు. అండ్ ఆ అవుట్ఫిట్ వేసుకొని ఆ హెయిర్ స్టైల్ తో ఇంకా అలానేనండి ధూమ్ ధూమ్ అనుకుంటూ వచ్చేసాం గుడికైతే. సో ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇంకొక సైడ్ కళ్యాణం అయితే జరుగుతుంది. ఫస్ట్ దర్శనం చేసుకొని తర్వాత కళ్యాణం చూడడానికి వెళ్తున్నాము. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను టెంపుల్ సరౌండింగ్స్వి. ట్రస్ట్ మీ, నాకైతే తిరుపతి గుర్తొస్తుంది, ఎందుకో తెలియదు. అండ్ నో డౌట్ నేనైతే జస్టిస్ చేయలేదు ఆ ప్లేస్ అంతా చూపించడానికి. మీకు ఇంట్రెస్టెడ్ అయితే చెప్పండి, కమెంట్ చేయండి కింద. ఒక డ్రోన్ షాట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఫర్ సమ్ రీజన్ అంతా తిరుపతి వైబ్ వస్తుంది ఇక్కడ. అంటే ఇది గ్రౌండ్ లెవెల్ కంటే కొంచెం హైట్లో ఉంటుంది అనమాట. అండ్ చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి, ట్రీస్, చాలా అంటే లైక్ లిటరలీ తిరుపతి వైబ్ వస్తుంది. ఆ మెట్లు, ఆ ప్లేస్, సరౌండింగ్స్ అంతా అదే వైబ్లో అనిపిస్తుంది. చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీకు ఈ గుడి గురించి తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి. ఇక దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు కళ్యాణం వైపు అయితే వెళ్తున్నాము. మధ్యలో ఇంకొన్ని క్లిప్స్. కాలిపోతున్నాయి, కాళ్ళు కాలిపోతున్నాయి. నేను అసలు ఇంకా మిమ్మల్ని విష్ చేయలేదు, అందుకే విష్ చేసేస్తాను. హ్యాపీ శ్రీరామనవమి టు ఎవ్రీ వన్. మే గాడ్ బ్లెస్ ఎవ్రీ వన్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ ద విషెస్. సెలబ్రేట్ చేసుకున్న రీజన్ ఏదైనా అవ్వనివ్వండి, బట్ బ్లెస్సింగ్స్ మాత్రం మాత్రం కాంప్రమైజ్ అయ్యకుండా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి? ఈరోజు ఏంటి శ్రీరామనవమి. చెప్పు, ఇప్పుడు విష్ చేయి. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. చాలా ఓపికగా చాలా ప్రశాంతంగా కూర్చొని
కళ్యాణాన్ని జరిపించుకున్నాం మనం. దీని తర్వాత జరిగే సో చూసారు కదా ఇలా అయితే అరేంజ్మెంట్స్ చేశారు. ఇక్కడ రైట్ సైడ్ అంతా లైన్ ఫుడ్ కోసం లిటరలీ లైక్ 4 to 5 లైన్స్ ఉన్నాయనుకుంటా. చాలా రష్ ఉంది. ఓం మనస్పత్యుర్భవే దివ్యే నానాగంధే సంయుత. నాకైతే అస్సలు ఐడియా లేదు ఇంత రష్ ఉంటుందని. నా ఫస్ట్ టైం శ్రీరామనవమికి ఈ టెంపుల్కి రావడం. సో ఇంకా నేను అన్నయ్యకి అయితే చెప్పేశాను ఒక ప్లేట్లోనే ఇద్దరికి తీసుకురమ్మని. సో ఫుడ్ అయితే చాలా ఐటమ్స్ పెట్టారు. 2 స్వీట్స్, రైస్, సాంబార్, ఫ్రై, కర్రీ అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అన్నయ్య అయితే సేవలో కూడా ఉన్నాడు. Many hours later. ఆ హీట్కో లేదా అంత టైం స్టాండింగ్లో ఉండడం వల్ల ఏంటో తెలీదు చాలా చాలా టైర్డ్ అయిపోయాను. టైం చూసారు కదా ఆల్మోస్ట్ 3:30 అవుతుంది వచ్చేసరికి. సో వెంటనే ఒక్క 1 hour న్యాప్ వేద్దాం అని అనుకున్నా. ఆఫ్టర్ 1 hour న్యాప్ అనుకుంటున్నారు కదా, కానీ మీరు ఎగ్జాక్ట్లీ రాంగ్. టైం చూసారా ఎంత అయిందో. మొత్తం రూమ్ అంతా మెస్ చేసి వెళ్ళాను మార్నింగ్. ఈ మెస్ అంతా ఎవరు క్లియర్ చేస్తారు అనుకుంటున్నారు? ఆబ్వియస్గా మనమే చేసుకోవాలి. సో చేద్దాము. సో గైస్ 1 hour పడుకుందాం అనుకున్నా, బట్ చాలా డీప్ స్లీప్. లైక్ ఈ ప్రపంచం అసలు ఈ వరల్డ్తోనే సంబంధం లేకుండా పడుకున్నా. 3 hours అయింది. సో 6:40 టైం. ప్లాన్స్ అయితే ఏం లేవు, జస్ట్ బయటకు వెళ్దాం అనుకున్నా. కొన్ని థింగ్స్ కావాలి, రేపు ఒక వీడియో షూట్కి కావాల్సినవన్నీ తీసుకుందాం అని చెప్పి. సో అది కాకుండా చాలా మెస్ అయిపోయింది రూమ్ అంతా. సో ఆ రూమ్ అంతా నేనే క్లీన్ చేసుకోవాలి. చిరాగ్గా ఉంటుంది నాకు రూమ్ అలా చూస్తే. సో మార్నింగ్ టైం లేదు ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోయాను. లిటరలీ ఎంత టైర్డ్ అయిపోయానంటే జ్యువెలరీ కూడా తీయలేదు. ఈ ఇయర్ రింగ్స్ మాత్రం పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందని గుచ్చుకుంటున్నాను, తీసాను బేసిక్గా. ఏంటి అసలు ఏది తీయలేదు, అసలు అంత టైర్డ్ అయిపోయాను. డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు, జస్ట్ 1 hour పడుకొని రిలాక్స్ అయ్యి తర్వాత లేచి ఫ్రెష్ అవుదాము, ఇదంతా క్లీన్ చేసుకుందాం అనుకున్నా, బట్ అస్సలు అవ్వలేదు. బట్ గుడ్ స్లీప్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది, కళ్ళే మండిపోతున్నాయి. అదనమాట. సో ఫస్ట్ నేనైతే మొత్తం ఫ్రెష్ అయిపోతాను. కొంచెం మేకప్ వేసాను కదా, మేకప్ తీసేసి నీట్గా బాత్ అంతా చేసి రిఫ్రెష్ అయిపోయి తర్వాత ఒక కాఫీ తాగి దాని తర్వాత ఇదంతా క్లీన్ చేద్దాము. దాని తర్వాత ఏం చేయాలని ఆలోచిద్దాం. బయటకెళ్ళి తేవాలా లేదంటే ఏంటి, రేపు తీసుకుందామా అదంతా. కాఫీ తాగుతూ ఆలోచిద్దాం. ఓకేనా? లెట్ మీ చేంజ్ దిస్. ఫ్రెష్ అయిపోయాక అయితే బేసిక్ స్కిన్ కేర్ చేసుకున్నా అంతే. కాఫీ తాగి రూమ్ అంతా క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కండెన్స్ మిల్క్ ఉంది ఇంట్లో, సో అందుకని అది యూస్ చేసి కాఫీ చేసేసుకున్నా. అండ్ డాడీ వాళ్ళు అయితే ఊరు నుండి వచ్చేసారు. యాక్చువల్లీ నేను లేచేసరికి వాళ్ళు ఉన్నారు. నేను పడుకున్నానని వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. సమోసా అది తీసుకొచ్చారు. సో కాఫీ విత్ సమోసా అయితే తినేసి వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేసా. బై ద వే మీరు కాఫీ పర్సనా లేదా చాయ్ పర్సనా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నేనైతే కాఫీ ప్రిఫర్ చేస్తాను, బట్ నాట్ డైలీ. హెడ్ఏక్గా ఉన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా డల్గా అనిపిస్తే అప్పుడు కెఫెన్ని పంపిస్తాను, ఏదో హాట్ లేదా కోల్డ్ ఫామ్లో. రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ క్లీనింగ్ అంతా అయిపోయాక చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీరు కూడా నాలాంటి పర్సన్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. #LittleOCD అని చేసి టైప్ చేయండి కామెంట్స్లో, నాకు అర్థమవుతుంది మీరు నాలాంటి పర్సనో కాదా అని చెప్పి. ఏదైనా టాస్క్ని త్వరగా కంప్లీట్ చేయాలంటే మీరైతే ఏం యూస్ చేస్తారు చెప్పండి. ఏదైనా టిప్ ఉందా మీ దగ్గర? నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైం మ్యూజిక్ అయితే పెట్టుకుంటాను, లేదంటే మూడ్ బట్టి పాడ్కాస్ట్ కూడా కొన్నిసార్లు పెట్టుకొని క్లీనింగ్ అవ్వని లేక ఎనీ అదర్ టాస్క్ అనేది ఈజీగా కంప్లీట్ చేస్తా. పక్కన ఎంజాయ్ చేస్తున్నాము, టాస్క్ అయిపోతుంది, లేదా పాడ్కాస్ట్ వింటున్నాము, మన టాస్క్ అయితే అయిపోతుంది. సో అలా టైంని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. బై ద వే మీకు ఈ బ్లాగ్ అనేది ఎలా అనిపించిందో చెప్పండి కింద కామెంట్స్లో. అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ సజెషన్స్ ఉన్నా కూడా అవి కామెంట్ చేయండి. ఫర్ షూర్ నేను మీ కామెంట్స్కి రెస్పాండ్ అవుతాను. సో రూమ్ అంతా ఆర్గనైజ్ చేశాక ఇంకా నేను కాసేపు టీవీ చూసాను. అండ్ టీవీ చూస్తూ ఇంట్లో మాట్లాడుతూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ ఈవినింగ్ పడుకున్నా కాబట్టి అంత త్వరగా నిద్ర అయితే రాలేదు. సో అలా చాలా లేట్ నైట్ వరకు టీవీ చూస్తూనే ఉన్నాను. సో చూసారు కదా టైం అయితే అంత అయింది. ఇంక లేట్ అయిందని టీవీ ఆఫ్ చేసి నైట్ కేర్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే టైం టు స్లీప్. ఈ వీడియోకి అయితే ఇంతే. If you enjoyed this video, hit subscribe and be part of my happy little space. Until next time, you know what to do. Keep trying, trust the journey. Bye guys.